తెలుగు ఏం చేయలేదు, ఫస్ట్ తమిళ్. ఎందుకు ట్రై చేశారు తమిళ్లో? నేను వెళ్ళింది చెన్నై కదా, అప్పుడు మన ఇండస్ట్రీ కూడా తెలుగు ఉంది. కానీ అదేనమ్మా దాని నెక్స్ట్ చెప్పబోతుంది అదే. వెళ్ళిన తర్వాత ఓకే ఆ సినిమా రిలీజ్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. దానికి ఒక DVD, ఇప్పుడులాగా మనకి ఇది సీడీలు ఇవన్నీ ఏమీ లేవు, ఒక బాక్స్ లాగా వచ్చేది మనకి. ఇది మన దాని రికార్డర్, ఆ రికార్డ్ తీసుకొని రికార్డ్ ప్లేయర్ తీసుకొని వీళ్ళు తీసుకెళ్తే దాంట్లో పెట్టి చూసుకునేవాళ్ళు. టేప్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఇది. అవి తీసుకొని వెళ్ళి ఫస్ట్ నేను చూపించింది ఈవీవి సత్యనారాయణ గారు చూపించాను. తెలుగులో చూపించింది నేను ఈవీవి సత్యనారాయణ గారు అనే ఒక వ్యక్తికి చూపించాను. ఆయన చూశారు, వెరీ గుడ్, చాలా బాగా చేసావయ్యా, నువ్వు ఇంకెక్కడ ట్రై చేయొద్దు, నెక్స్ట్ హీరో మన సినిమాలో నువ్వే అని చెప్పారు. చెప్తే యాక్చువల్ మనకి ఎలా ఉంటుంది, గాల్లో తేలిపోతుంటా. ఇంకా నా లైఫ్ స్టైల్ మారిపోయింది. నేను ఐఎమ్ ద హీరో అనే ఉద్దేశంలో ఉన్నాను. అసలు సైకిల్ ఎట్లా తొక్కానంటే ఆ రోజు నా కాళ్ళ నొప్పులు తెలియవు, ఎక్కడెక్కడ తిరిగాను నాకు తెలియదు. బీచ్కి వెళ్ళిపోయాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఇష్టానుసారం తిరిగాను, వచ్చాను, చాలా హ్యాపీగా రూమ్లో పడుకున్నాను. అసలు ఒక డ్రీమ్లో ఉన్నాను. అలా తిరుగుతున్నాను 8 సంవత్సరాలు తిరిగాను ఆయన చుట్టూ. నేను ఇందాక చెప్తాను అన్నది అది 8 years. అంటే నేను ఆ డైరెక్టర్ గారి పేరు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పి తీరాలి. ఎందుకనంటే నా బాధ నేను చెప్పాలి కాబట్టి, నేనేం చేశాను అనేది నేను చెప్పాలి కాబట్టి. మార్నింగ్ 5:36 ఆయన గుమ్మం దగ్గర నుంచునేవాడిని ప్రతిరోజు, ఎవ్రీడే 8 years వెళ్ళి నుంచునేవాడిని. నుంచుంటే వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పైనుంచి కింద నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళేవాళ్ళు, ప్రొడ్యూసర్స్ వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆయన ఆ కిటికీ నుంచి నేను ఉన్నాను లేదని చూసేవాడు. అట్లా చూసి ఆయన పనులు ఆయన చేసుకునేవాడు. అయిపోయిన తర్వాత లాస్ట్ బయటకు వెళ్ళిపోయే ముందు అలా కారు అక్కడ ఆపి, కారులో వెళ్తూ అక్కడ ఆపి, ఇటు రావయ్యా పని చేద్దాం, నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఎంత తారీఖు 16, 17 ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఒక పని చేయి, నువ్వు ఒక 18 కానీ 19 కానీ కలు, డెఫినెట్ మనం చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ 18 దాకా వెయిటింగ్. అలా మళ్ళీ నెక్స్ట్ మంత్, ఆ తర్వాత ఫస్ట్ వీక్ జరుగుతున్నాయి, మూవీస్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ప్రేమ ఖైదీ. నేను ఏవిఎం స్టూడియోస్లో ఉన్నా. ఏవిఎం స్టూడియోస్లో ఉంటే ఆయన అబ్బాయిని పిలు అని ఆయన పిలిచా వెళ్ళగానే ఏంటి నెక్స్ట్ మంత్ నీ డేట్స్ ఏంటి? సార్ నా డేట్స్ చాలా ఫ్రీగా ఉన్నాను సార్, ఏం అయితే ఒక పని చేయి, నెక్స్ట్ మంత్ మొత్తం బ్లాక్ చేసి పెట్టు, మన సినిమా చేద్దాం అని చెప్తే, అలాగే అయ్యో సార్ తప్పకుండా సార్, అదృష్టం అదొక నాకు కలిసి వచ్చిన అదృష్టం. వెళ్తే ఆంధ్ర బ్యాంక్లో ఏదో అమౌంట్ ఉంటే 200, 300 ఉంటే డ్రా చేసుకుందామని వెళ్ళి, వాళ్ళ బామర్ది కనిపించారు. ఒక ఆయన ఉన్నారు, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. కనిపిస్తే సార్ నాకు ఇట్లా ప్రేమ ఖైదీలో డేట్స్ చెప్తున్నారు సార్ అంటే, ఏది లేదా వెళ్ళిపోయారు వాళ్ళు, షూటింగ్కి వెళ్ళిపోయారే. స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది, అది హైదరాబాద్లో జరుగుతుంది. గుండె గుబేలు మంది, అరే ఏంట్రా ఇది, నాకు కనీసం చెప్పని కూడా చెప్పలేదు అని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గర ఒక 500 రూపీస్ అప్పు చేసుకొని వెంటనే టికెట్ తీసుకుని 110 రూపాయలు టికెట్ అప్పుడు ట్రైన్కి బయలుదేరి వెంటనే హైదరాబాద్ వచ్చాను. వస్తే జరుగుతుంది, నా ఇంకా కూడా చూడట్లేదు ఆయన. అలాగా నేను ఎలా నుంచొని ఉన్నాను. అలాగే మార్నింగ్ 7:30 ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళిన 6:30, 7 తిండి ఉండేది కాదు, మంచిగా ఉండేది. అలా నుంచొని ఎక్కడ ఇలాంటి మిస్ అయిపోతాడో, ఇలాంటి వెళ్ళిపోతాడో, ఎక్కడైనా వెళ్ళిపోతారేమో ఆ టెన్షన్ అనమాట. నుంచున్నాను కరెక్ట్గా ఆ టైంలో అట్లా వెళ్తా చూసేవాడు. ఆయనకున్న అలవాటు అది. అలా చూస్తే అట్లా నువ్వు పని చేయి, యాక్చువల్గా ఇందులో ఈ క్యారెక్టర్ అనుకున్నాను, కుదరలేదు, ఈ మూవీ వదిలేసాయి, నెక్స్ట్ మంత్ మనం అందాజ్ అపనా అపనా అని చెప్పేసి ఒక హిందీ మూవీ ఉంది, 2 హీరోస్ ఉన్నారు, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ నువ్వు చేద్దు కానీ ఇది వదిలేసాను. సరే సార్, ఒక మాట కోసం ఎదురు చూసేవాడిని నేను ఎప్పుడు. ఆయన నువ్వు నా దగ్గర హీరోగా చేయి, ఎక్కడ చేయబాక అనే మాట, ఒక మాట ఉంది, ఇక్కడ ఉండిపోయింది అది. అలా తిరిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెన్నై వచ్చేసాను. చెన్నై వచ్చేసి మన ఏదో బ్రతకాలుగా, ఏదో నా ప్రయత్నాలను చేసుకుంటూ అట్లా చిన్న చిన్న ఏదైనా వేషాలు చేస్తూ, టెలిఫిల్మ్స్ అవి చేస్తూ అట్లా చేస్తున్నాడు. మళ్ళీ ఆ సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్. నెక్స్ట్ ఆమె చేశాడు ఆయన, ఆమె సినిమా చేసిన తర్వాత ఆమె జరుగుతున్న టైంలో మళ్ళీ సేమ్ రావయ్య, మన దాంట్లో క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది,
చేద్దు కానీ సరైంది. మళ్ళీ సేమ్ కండిషన్ ఏంటంటే, లేదు అప్లికేషన్ అయిపోయింది, తప్పలేదు నాకు, ఇంకో సినిమా చూద్దాం. అప్పటికి 3 years గడిచిపోయింది. 3 years, 4th year రన్నింగ్. నేను బయట ఏదన్నా ట్రై చేసుకుందాం అంటే ఈయన చెప్పాడే మాట, ఈయన దగ్గర చేయాలని ఒక దీంట్లో ఉన్నాను కదా, నేను కంపల్సరీ ఈయన దగ్గరే చేయాలి. ఎందుకంటే అప్పుడు ఇది లీడింగ్ డైరెక్టర్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఎలా ఉన్నారో ఆ రోజు లీడింగ్ డైరెక్టర్, ఆయన చెప్తే సూపర్ హిట్, వాడు హీరోగా సెటిల్ అయిపోతాడు అనే దీంట్లో ఉండేవాళ్ళం. అయిపోయింది ఆ సినిమా, అయిపోయింది అది అయిపోయింది. నెక్స్ట్ ఏవో జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నేను వెళ్తున్నాను, కలుస్తున్నాను. నెక్స్ట్ కలవమన్నాడు. ఆ రోజు, ఈ రోజు 14, 15 ఇలా డేట్స్ ఇస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. నాకు లాస్ట్కి తెలిసింది ఏంటంటే, అలా తిరిగి విసిగిపోయి వాళ్ళే వెళ్ళిపోతారు. అందుకని అలా చెప్తారా? అలా చెప్పేవారు. ఆయన పిల్లల్నిద్దరినీ పెద్ద హీరో చేసుకోవాలి, వాళ్ళిద్దరిని బాగా చూసుకోవాలి అని. నేను ఒక తల్లిదండ్రుల బిడ్డనేగా, ఏమండి నన్ను కూడా మా అమ్మ నాన్న బాగా ఒక ఇదిగా చూసుకోవాలని అనుకుంటారుగా. ఎంత బాధ అది. మా అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారు. అమ్మ నేను ఎప్పుడు చెప్పాను, అమ్మ సత్యనారాయణ సినిమా నేను హీరో చేస్తానమ్మా తప్పకుండా అని. అలా 8 years వెయిట్ చేశానమ్మా. 8 years. అదే నాకు అర్థమైపోయింది, మెల్లమెల్లగా అర్థమైపోయింది. 8 years తర్వాత నా కాలం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా నాకు నేనేంటి అంటే అంత అమాయకత్వంగా పిచ్చితనంగా అలా తిరుగుతున్నామే, మనకి ఇలాంటి జరుగుతుందేమో అనేది కనీసం ఊహ కూడా నాకు తెలియదు. నమ్మాను మనిషిని అంతే, అలా తిరిగాను. అయిపోయింది. జరుగుతుంది, అలా జరుగుతుంది. వదిలేసాను, ఇంక వెళ్ళటం మానేశాను. ఒకరోజు ఏదో డబ్బింగ్ జరుగుతుంది. డబ్బింగ్ దగ్గరికి వెళ్తే ఆయన డ్రావయ్యా, మళ్ళీ సేమ్ చాలా 2 ఏళ్ల తర్వాత కలిస్తే, డ్రావయ్యా ఏంటా కలవట్లేదు. ఏం లేదన్నా, నేను ఇట్లా సీరియల్స్ అయ్యి ఏదో చేస్తున్నానన్నా. సరే అయితే ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ జరుగుతుంది, మళ్ళీ కలుద్దాం. నాకు ఎక్కడికి పోలేదమ్మా, అది మళ్ళీ రొటీన్ జరుగుతుంది. నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళలేదు. ఆయన దగ్గరికి చేస్తున్నా, అదే చెప్తున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలిశాను. ఆయన ఒకటి చెప్పారు, సార్ ఈ సినిమాలో అన్ని ఫిల్అప్ అయిపోయినాయి, నెక్స్ట్ మూవీకి మీరు ఫొటోస్ ఇచ్చారని కలుద్దురు కానీ ఇందులో అయిపోయింది అట్లా చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ ప్రొసీజర్. నమ్మకం, ఒక మనిషి మీద నమ్మకం, ఒక మనిషిని అలా నమ్మాలి, నమ్మితేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది అనే ఒక నమ్మకం. అప్పుడే నా ఫస్ట్ టైం సినిమా అనే దాని మీద విరక్తి వచ్చి సినిమాలు చేయటం మానేశాను నేను. లేకపోతే ఇవాళ నేను ఏదో అట్లీస్ట్ ఒక పేరు సంపాదించు ఉండేవాడిని, ఒక హీరోగానో లేకపోతే సెకండ్ హీరోగానో లేకపోతే ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో. నాకు సినిమా అనే దాని మీద టోటల్గా విరక్తి కలిగి సినిమా అనే దానికి ఫొటోస్ కానీ తీసుకొని వెళ్ళటం కానీ ఎవరి దగ్గర కలవటం కానీ మానేశాను. టోటల్గా మానేశాను, విరక్తి వచ్చేసింది. చాలా బాధపడిపోయాను. సైకలాజికల్గా అది నాకు ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు పడిపోయింది. అప్పుడు ఈటీవీ సీరియల్ స్టార్ట్ అయింది, టెలిఫిలిమ్స్, నాట్ సీరియల్స్. రావట్లేదని కాదు, నాకు వేస్ట్ అనిపించింది. సినిమాలు వద్దు, సినిమా అంత మోసం అని ఒక తప్పుడు ఆలోచన. సినిమా అంత మోసం, ఇలాగే కబుర్లు చెప్తారు, వేషాలు ఎవరు ఊరిని తిప్పుతారు అని ఒక పిచ్చి అపోహ అనుకోండి, నా ఒపీనియన్ అన్న అనుకోండి. అలా అయిపోయింది. టెలిఫిలిమ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను. ఓకే, 1000-2000 ఇస్తున్నారు, అది పెట్టుకుని జరుపుకుంటున్నాను. జరుగుతుంది, అలా జరుగుతుంది. ఎన్నో కష్టాలు పడి తర్వాత అక్కడి నుంచి నా యాక్టింగ్ అనే ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది.